హలో అండి. మనం పనిచేస్తేనే వేట్లల్లో ఆదాయం వస్తుంది. అది జాబ్ అయ్యి ఉండొచ్చు, రోజు చేసే కూలీ పని, లేదంటే రోజువారీ వ్యాపారం. ఇలాంటివన్నీ మనం పనిచేస్తేనే మనకు అమౌంట్ వస్తుంది. లేదు ఒకరోజు సెలవు పెట్టామంటే మనకొచ్చే ఆదాయం మిగిలిపోతుంది. మనం జీతమైనా, రోజు చేసే కూలీ అయినా, లేదంటే రోజువారీ వ్యాపారమైనా ఇలాంటివన్నీ సరే మనం వర్క్ చేస్తేనే అమౌంట్ వస్తుంది. ఏ రోజైనా చేతగాక ఆగిపోయామంటే ఆ రోజు అమౌంట్ లాస్. సో ఇలా కాకుండా మనం వర్క్ చేసినా చేయకున్నా ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం కూడా ఉంది కదా. అవేంటో చూద్దాం. మనకు రెంట్ వచ్చే ఇల్లున్నా, లేదంటే కమర్షియల్ ఫ్లాట్ లాంటివి ఉన్నా, లేదంటే డివిడెండ్స్ ఇచ్చే షేర్స్, వడ్డీ వ్యాపారాలు, ఇలాంటివన్నీ సరే మనం కూర్చున్నా సరే అవి ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. సో ఇలాంటివి మనం జనరేట్ చేసుకోవడం కోసం సరైన ప్లేస్లో సరైన ఆలోచనతో మనం ముందుకెళ్తే మనకు మంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మనం ఏదైనా ఒక ఆస్తి మీద ఇన్వెస్ట్ చేసామంటే మనం కూర్చొని ఉన్నా సరే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మనం డబ్బు సంపాదించే ఒక రోజుకి ఇంత డబ్బు సంపాదించాము అంటే దానికి రెట్టింపైన ఆదాయం వచ్చే ఛాన్స్ దాంట్లో ఉంటుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు నెలకి 10,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. ఒకడేమో నెలంతా ఆ ఖర్చులను యూజ్ చేసుకుంటూ ఉంటాడు అమౌంట్ని. ఇంకొకరు ఆ అమౌంట్లో కొంత అమౌంట్ సేవ్ చేసుకొని ఫ్లాట్ ఏదన్నా తీసుకున్నాడు అనుకుందాం. కొన్ని సంవత్సరాల తర్వాత తిను ఏదైతే అమౌంట్ సేవ్ చేయకుండా ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడో తను ఎప్పటికీ అలానే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ రిమైనింగ్ పర్సన్ ఆ 10,000లో కొంత మిగిల్చుకొని ఫ్లాట్ కొనుక్కోవడం వల్ల ఆ టైంలో తనకి ఎంతో కొంత అమౌంట్ అయితే సేవ్ అవుతుంది కదా. ఆ అమౌంట్ తను ఏదో రకంగా ఇంకొక దానికి ఇన్వెస్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కొంచెమైన అమౌంట్ని సేవ్ చేసుకొని ఆదాయం అనేది జనరేట్ చేసుకోవాలి. చాలామంది డబ్బు ఎక్కువ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం. కానీ మనకు తెలియంది ఏంటి అంటే మనం ఇన్వెస్ట్ చేయడం వల్లనే మనకు అనేది ఆదాయం పెరుగుతుంది. మనం పని చేస్తేనే పెరిగే ఆదాయం కంటే కూడా మనం వర్క్ చేయకున్నా సరే ఆదాయం ఉండేటట్లు మనం జనరేట్ చేసుకోవాలండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.